హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 16 సంకటహర చతుర్థి. వినాయకుడికి ముడుపు కడితే ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది. ఈ నెల ఫిబ్రవరి 16వ తేదీన ఆదివారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది. సంకటహర చతుర్థి రోజున గణపతిని పూజించాలి. అయితే మాఘమాసంలో వచ్చిన ఈ సంకటహర చతుర్థికి ఎంతో విశిష్టత ఉంది. ఇది చాలా శక్తివంతమైన వినాయకుని వ్రతం. మీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా సులభంగా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. సంకటహర చతుర్థి రోజున ఎవరైతే గణపతి వ్రతాన్ని చేస్తారో అలాంటి వారి కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. జీవితంలో సుఖ సంతోషాలు చేకూరుతాయని సాక్షాత్తు ఆ వినాయకుడే వరమిచ్చాడు. సంకటహర చతుర్థి రోజున ఎవరైతే నా వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి కుటుంబాలకు అఖండ రాజయోగాన్ని కల్పిస్తానని స్వయంగా గణపతి ఆదేశించాడట. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ మిస్ చేసుకోకండి. ఇలాంటి మంచి రోజు మళ్ళీ రాకపోవచ్చు. ఎందుకంటే ఈ మాఘమాసంలో వచ్చిన చతుర్థి రోజున ఎన్నో కుబేర యోగాలు ఏర్పడుతున్నాయి. మరి ఇంతటి అమృత గడియల్లో గణపతి వ్రతాన్ని ఆచరిస్తే ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. గణపతి వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ఈ వ్రతాన్ని చేయలేని వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫిబ్రవరి 16 సంకటహర చతుర్థి వచ్చింది. ఈరోజు చేసే గణపతి పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రంగా చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసి ఇంటి గడపలకు పసుపు రాసి గణపతి పూజను ప్రారంభించండి. మీ పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఎరుపు రంగు పూలతో గణపతిని అలంకరించుకోండి. ముఖ్యంగా మందార పూలతో గణపతిని పూజిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఈ విధంగా గణపతిని అలంకరించుకొని ఒక దీపాన్ని వెలిగించండి. తర్వాత ఒక అర మీటర్ ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానికి కుంకుమ బొట్లు పెట్టి గణపతి పటం ముందు పరిచి దాని మీద 3 గుప్పిళ్ళ బియ్యం, 2 ఎండు ఖర్జూరాలు, 2 ఒక్కలు అలాగే దక్షిణ వేసి మీ కోరికలను అలాగే కష్టాలను గణపతికి చెప్పుకుంటూ దాన్ని ముడుపులాగా కట్టండి. ఈ ముడుపును గణపతి ముందు ఉంచి టెంకాయను పగలగొట్టి ముడుపుకు హారతి ఇవ్వండి. చివరగా స్వామివారికి నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణలు చేసి పూజను ముగించండి. ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం 6 దాటిన తర్వాత తల స్నానం చేసి పూజ గదిలో ఒక దీపం వెలిగించి గణపతి దగ్గర ఉన్న ముడుపును విప్పి అందులో ఉన్న బియ్యాన్ని తీసి వాటితో పొంగలిని తయారు చేసి స్వామివారికి నివేదించాలి. ఈ నైవేద్యాన్ని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తినాలి. ఈ విధంగా గణపతి వ్రతాన్ని ఆచరించడం వలన కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఈ రోజున ఈ గణపతి వ్రతాన్ని చేసేవారు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం సుసంపన్నంగా ఉంటుంది. మీ మనసులో కోరికలు వెంటనే నెరవేరాలంటే 21 గరికె ఆకులను తీసుకొని గణపతి పటం ముందు పెట్టి మీ మనసులో ఏదైనా కోరుకోండి. ఎటువంటి కోరికైనా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ గణపతి వ్రతాన్ని చేయలేని వారు ఈ సంకటహర చతుర్థి రోజున మీ పూజ గదిలో ఉన్న గణపతి ముందు గరికను సమర్పించి పూజ గదిలో దీపం వెలిగించండి. మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అలాగే మీ భర్త సంపద బాగా పెరగాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున వినాయకుడి పటం ముందు 5 తమలపాకులు పెట్టి మీ భర్త బాగా సంపాదించాలని గణపతికి నమస్కారం చేసుకొని ఈ తమలపాకులను మీ బీరువాలో పెట్టుకోండి. మీ భర్త ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుంది. మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఈ చతుర్థి రోజున జమ్మి చెట్టును ముట్టుకుంటే విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. జమ్మి చెట్టు నీడలో నిలబడినా చాలు మీ జాతకంలో అదృష్టం తాండవిస్తుంది. ఇక మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే జిల్లేడు మొక్కని వినాయకుని మొక్కగా భావిస్తారు. కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున జిల్లేడు చెట్టుకు పసుపు నీళ్లు పోస్తే పెళ్లి కాని వారికి త్వరగా పెళ్ళవుతుంది. చాలామందికి సొంతింటి కల ఉంటుంది. అలాంటి వారు ఈ సంకటహర చతుర్థి రోజున గోమాతకు గడ్డిని తినిపించండి. స్వయంగా మీ చేతుల మీదుగా
ఆవుకు ఆహారాన్ని తినిపించి గోమాతకు నమస్కారం చేసుకుంటే మీ సొంతింటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే 21 యాలకులను తీసుకొని ఒక యాలకమాలను తయారు చేసి గణపతి పటానికి వేసి నమస్కారం చేసుకోండి. జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా రాజయోగాన్ని పొందుతారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ చతుర్థి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ సంకటహర చతుర్థి రోజున ఉదయం తల స్నానం చేసి రుణగ్రహీత గణేష స్తోత్రాన్ని చదవండి. ఈ స్తోత్రం చదివితే చాలు, చాలా శక్తివంతమైనది. ఈ శక్తివంతమైన స్తోత్రాన్ని చదివితే నెల రోజుల్లోనే మీకు మంచి మార్పు కనిపిస్తుంది.